హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ వీడియో ఏంటంటే ఈ మోదుగు చెట్టు గురించి ఫ్రెండ్స్. మా ప్రాంతంలో ఈ చెట్టుని మోదుగు చెట్టు అంటారు. మోదుగు చెట్టు అంటే ఈ విస్తరాకులు కుడతారు కదా ఫ్రెండ్స్. విస్తరాకులు పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, ఫంక్షన్లు జరిగితే ఈ ఆకులతోటి విస్తారాలు కుట్టి వచ్చిన బంధువులకు భోజనాలు పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. ఒక్కప్పటి కాలంలో, పాతకాలంలో భోజనాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ ప్లాస్టిక్ విస్తారాకులు వచ్చిన కాడ నుంచి అసలు ఈ ఆకుల వాడకమే కనిపించలేదు ఎక్కడ. చూడండి, మోదుగు విస్తారాకులు అంటారు వీటిని. ఈ చెట్లలో అసలు ఒక్క ఆకు కూడా ఎవరు ముట్టినట్టు కనిపించలేదు. ఈ విస్తరాకులు అసలు ఏమంటారు, ఈ ప్లాస్టిక్ విస్తరాకులు వచ్చిన కాడ నుంచి, ప్లేట్లు వచ్చిన కాడ నుంచి విస్తరాకుల వాడకం తగ్గిపోయింది. అది తగ్గిపోడు కాదు, మొత్తానికి వీటిని ముడత కూడా లేరు. చూడండి విస్తరాకులు ఇవి చెట్టు నిండా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విస్తరాకులు ఒకప్పుడైతే పెళ్ళి ఫంక్షన్ ఏదన్నా ఉన్నదనగా పాతకాలంలో, మన తాతల తండ్రుల కాలంలో చెట్టు ఆకులు మొత్తం కోసుకపోయి ఒక 2-3 రోజుల నుంచి కుట్టుకుంటా మొదలుపెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. విస్తరాకులు చుట్టాలకు సరిపడా ఊర్లో పిల్లగాళ్ళు, ముసలోళ్ళు అందరు కూర్చొని వీటిని కుట్టుడు మొదలుపెట్టేవాళ్ళు. ఫంక్షన్కి ఎన్ని అవసరమవుతాయో అన్నీ కుట్టుడు మొదలుపెట్టేవాళ్ళు ఈ విస్తరాకులు. ఎందుకంటే బంధువులకు అప్పటిదప్పుడు కుట్టు పెట్టాడు కాదు కదా ఫ్రెండ్స్ భోజనాలు. కానీ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చిన కాడ నుంచి అసలు వీటిని ఎవ్వరు కేర్ అయ్యలేరు ఫ్రెండ్స్. చూడండి చెట్టు నిండా ఉన్నాయి, పెద్ద చెట్టు ఇది. చూడండి, ఇక చెట్టు నిండా కాసి ఉన్నాయి ఫ్రెండ్స్ ఆకులు. ఒక్క ఆకు కూడా ఎవరు ముడతలేదు. కానీ ప్లాస్టిక్ ప్లేట్లు వెళ్ళినాయి కానీ అవి ఆరోగ్యానికి బాగా హానికరం ఫ్రెండ్స్. మనకు కిందనేమో ఆ ప్లాస్టిక్ ప్లేట్లకు ఏముంటుంది, అట్ట ఉంటుంది. అట్ట, పేపర్ అట్ట. దానిపైన చిన్న పొర కవర్ ఉంటుంది. ఆ కవర్ వల్ల మనకు ఏం జరుగుతుందండి, మనకు ఏం చెప్తున్నామంటే మనము ఖర్చు తక్కువ, తొందరగా పని అయిపోతుందని చూస్తున్నాం. కానీ దానివల్ల ఆరోగ్యానికి మనకు విపరీతమైన హాని జరుగుతుంది ఫ్రెండ్స్. వాటికి పర్యావరణానికి కూడా విపరీతమైన హాని జరుగుతుంది ఆ ప్లాస్టిక్ ప్లేట్ల వల్ల. మనం వేడి వేడి అన్నం కూర ఆ ప్లేట్లు వేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ పేపర్ ప్లేట్ పైన పల్సటి పొర ఉంటుంది కదా కవర్ది, అది కరుగుతుంది ఫ్రెండ్స్. కరిగి మనకు తెలియకుండానే అది కరుగుతుంది. మనము వేడిది ఏది పెట్టినా కవర్ మీద చూడండి, ఆ కవర్ని వేడి దగ్గర తీసుకపోతే దగ్గరికి అయితే అది కరుగుతుంది. అటువంటిది ఆ పేపర్ ప్లేట్ మీద సన్నటి పొరలాగా కవర్ అనేది వేసి ఉంటుంది. అది కరిగిపోతుంది. అది కరిగి మనం అన్నం తినేటప్పుడు మనకు తెలియకుండా దాంట్లో ఉన్న కెమికల్స్ అన్నీ మన కడుపులోకి పోతున్నాయి. మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మనమే ఖరాబ్ చేసుకుంటాం. అవునా ఫ్రెండ్స్? అవునా కదా? చూడండి, మనం తక్కువ ఖర్చులో పని అయిపోయేది చూసుకుంటున్నాం కానీ మన వచ్చిన చుట్టాల ఆరోగ్యం, మన ఆరోగ్యం ఖరాబ్ చేస్తున్నాం అనే విషయమే మర్చిపోయినాం ఫ్రెండ్స్. ఈ నూతన యుగంలో మన ఆరోగ్యం దెబ్బతింటుందన్న కాన్సెప్టే మర్చిపోయినాం మనం. ఈ ఆకులతోటి ఇంతకుముందు భోజనం పెడితే ఎంత మంచిది ఆరోగ్యానికి. చూడండి, ఆకులు కరుగుడు, వాటిలో కెమికల్స్ ఉండడు, అదన్నా ఉంటుందా ఫ్రెండ్స్? ఏముండదు. ఈ ఆకులు తెంపకపోవడం వల్ల రైతులకు కూడా విపరీతమైన నష్టం జరిగింది. ఇప్పుడు ఒకప్పుడు రైతులు వీటి మీద బతికేటోళ్ళు ఫ్రెండ్స్. కొన్ని కుటుంబాలు ఈ విస్తరాకులు తయారు చేసి షాపులలో అమ్మేటోళ్ళు. షాపులలో అమ్ముడుతోటి అట్లా కూడా వాళ్ళకు కొంత ఉపాధి కలిగేది. వ్యవసాయం చేసే రైతులు, భూమి లేని వాళ్ళు కూడా ఈ ఆకులతోటి కొంచెం ఉపాధి పొందేటోళ్ళు. ఇప్పుడు ఆ విస్తరాకులు వచ్చిన కాడ నుంచి కొత్త కొత్త ఏదో ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఆ ఇళ్ళల్లో పేపర్లు తెచ్చుకుంటున్నారు, తయారు చేస్తాను, అట్లా అమ్ముకుంటాను, వాళ్ళ జీవనోపాధి అట్లా సాగుతుంది. కానీ ఈ పల్లెటూళ్ళలో ఉండే రైతులకు వాటి గురించి తెలియదు, అవి ఎట్లా తయారు చేయాలో తెలియదు. ఆ మిషన్లు కొని తెచ్చి వాటిని ముద్ర కొట్టి అమ్మే అంత డబ్బు రైతుల దగ్గర ఉండదు. కాబట్టి ఈ ఇస్తరాకులతోటి మంచి ఉపాధి పొందుతుండే ఫ్రెండ్స్ ఒకప్పుడు కొన్ని కుటుంబాలు వ్యవసాయం చేసేటోళ్ళు. ఇస్తరాకుల వల్ల కూడా బాగా ఉపాధి పొందుతుండే. ఆ పేపర్ ప్లేట్లు వచ్చిన కాడ నుంచి ఉపాధి పోయింది, అటు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. ఆ పేపర్ ప్లేట్లు ఎంబడే తిని అవతల వారేసినాక తీసుకుపోయి కాలబెట్టుడుతోటి ఆ కాలబెట్టుడుతోటి గాలి కాలుష్యం అయిపోతుంది. ఆ పొగతోటి అంతా ఊహించని నష్టం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చెట్టు నిండా ఉన్నాయి. ఒకప్పుడు పెళ్ళి అంటే ఒక్కొక్క 10-20 చెట్లు మొత్తం ఆకులు ఖాళీ అయిపోయేటి, మళ్ళీ కొత్త ఎగురొచ్చి మళ్ళీ కొత్తగా ఆకులు పుట్టేటి. ఈ ఆకులు ఎవరైనా ముడతాను ఫ్రెండ్స్ ఆ ఇస్తరాకులు వచ్చిన కాడ నుంచి. కానీ మేము మా ప్రాంతంలో కొంతమంది ఇప్పటి వరకు కూడా ఇస్తరాకులలోనే భోజనం పెడతాం. ఎంత ఖర్చు అయినా మంచిది అంటాను. ఆకులు తెచ్చి మంచిగా వాటిని కుట్టిపిచ్చి, ముసలి వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, పాతకాలం తాతలు, వాళ్ళకి మంచిగా ఒక్కొక్కరికి 500-500 ఇచ్చి
ఆ చీపురు పుల్లలతోటి మంచిగా ఇస్తార్లు కొట్టిపిచ్చి ఇస్తారాకులలో భోజనాలు పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్, బంధువుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. కాకపోతే ఇది పాతకాలంలో జరిగింది, ఇప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి ఇది కొత్తదనం, కొత్తగా కూడా కనిపిస్తుంది. వాళ్ళ ఆరోగ్యం కాపాడిన వాళ్ళం అవుతాం, అందరికంటే కొంచెం వెరైటీగా కూడా ఫంక్షన్ చేసిన వాళ్ళం అవుతాం. కూర్చొని పెడితే భోజనం అది వేరే ఉంటుంది. ఇటు ఇస్తరాకులతోటి నిలబడి తినరాదు ఫ్రెండ్స్. ఆ వంట నిలబడి తినచ్చు పేపర్ ప్లేట్లలో, ఇట్లా నిలబడి తినరాదు. ఈ కూర్చొని తినాలి. ఇస్తరాకులు పెడితే ఏదో కొత్త అనుభూతి, పాతకాలం గుర్తొస్తుంది మనకు ఇది ఇట్లా తింటూ ఉంటే. మీరు కూడా మీకు వీలైనంతగా మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తే ఈ విస్తరాకులలోనే భోజనం పెట్టడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మీ అమ్మ నాన్నకి చెప్పండి విస్తరాకులతోటి పెడితే మనకు కూడా కొంచెం పేరు వస్తుంది. మనం కూడా మంది ఆరోగ్యం, చుట్టాల ఆరోగ్యం, మన ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఒక నలుగురికి ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.